హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్సాప్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడే అవకాశం ఉంది. అందువల్ల వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే మనం ఒక అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ వాట్సాప్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మీరు ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కానీ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ఆ నెక్స్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎనేబుల్ అనే బటన్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పర్మిట్ డ్రాయింగ్ ఓవర్ అదర్ యాప్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్లైడర్ ఆన్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. ఒక్కసారి ఎనేబుల్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పైకి ఈ విధంగా గ్రీన్ కలర్ బబుల్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు కస్టమైజ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫేక్ నేమ్ ఏదైనా ఎంటర్ చేయండి. ఇక్కడ నేను టెక్పీడియా అని ఎంటర్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. తర్వాత సేవ్ పై ట్యాప్ చేయండి. అలాగే కింద గమనిస్తున్నారు కదా, ఇక్కడ సైజ్ 24 or 35 అని ఉంది. మీరు ఏదైనా ఒక సైజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు తప్పు ఎంటర్ చేసినా కానీ మనం తర్వాత మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ గమనించారు కదా, నేను ఒక ఫేక్ నేమ్ ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ సైజ్ మార్చాను. ఈ సైజ్ ప్రతి ఒక్కరికి మారచ్చు. మీకు నచ్చిన విధంగా ఈ సైజ్ మార్చుకోండి. ఒకసారి ఈ విధంగా మార్చిన తర్వాత మీ ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు స్క్రీన్ పై గమనించినట్టయితే వాట్సాప్ చాట్ ఒకటి మీకు కనిపిస్తుంది. మీరు టాప్ లో ఆ ప్రొఫైల్ పిక్చర్ అలాగే నేమ్ కూడా చూస్తున్నారు. కానీ మనం ఈ విధంగా చాట్ చేసేటప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మనం ఎవరితో చాట్ చేసామో తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఈ గ్రీన్ కలర్ బబుల్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ అలాగే నేమ్ కూడా మారిపోయాయి అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది కొంచెం సైజ్ తగ్గింది. ఆ సైజ్ మీరు కావాలనుకుంటే ముందుగా చూపించినట్టు ఇక్కడ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా సైజ్ మార్చుకొని మీరు మళ్ళీ వాట్సాప్లోకి వస్తే ఆ సైజ్ మీకు మారిపోయి కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అయితే చాలా మంది అనుకోవచ్చు, ఈ విధంగా చేసే బదులు మనం కాంటాక్ట్స్లో నేమ్ మార్చుకోవచ్చు కదా అని. నేమ్ మార్చుకోవచ్చు, కానీ మీరు ప్రొఫైల్ పిక్ అయితే మార్చలేరు. అలా అని మీరు ఎంతమంది నేమ్స్ మార్చగలరు? అలా మార్చుతూ పోతే ఏ కాంటాక్ట్ ఎవరిదో కూడా తెలియకుండా పోతుంది. అందువల్ల ఈ సింపుల్ ట్రిక్ను ఉపయోగించినట్టయితే మీరు మీకు కావాల్సినప్పుడు ఆ నేమ్ని హైడ్ చేయొచ్చు, అన్హైడ్ కూడా చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఎంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.